కరెక్ట్. అయితే 1972 నాటి ఈ బీడబ్ల్యూసీ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ ప్రకారం చూస్తే ఇలాంటి జీవాయుధాలు వాడటం అనేది కఠినంగా నిషేధం. సో ఇలాంటప్పుడు యుఎన్ఓ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ కావచ్చు, వీళ్ళంతా అక్కడ ఆక్రమిత ప్రాంతాల్లోకి వెళ్ళటం అనేది వాళ్ళకి యాక్సెస్ ఉండదు. అలాంటప్పుడు ఈ వార్ క్రైమ్స్ని నిరూపించడం ఎలా అంటారు అసలు? వార్ క్రైమ్స్ అంటే గెలిచినోడు వెళ్తాడు ఎజెండా. రష్యా యుద్ధం గెలిస్తే ఏం పట్టించుకో. యుక్రెయిన్ యుద్ధం గెలిస్తే వాళ్ళు వార్ క్రైమ్స్ తీసుకొస్తారు. ఇది కూడా పార్ట్ ఆఫ్ వార్ క్రైమ్స్. వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఫైల్ చేయాలి. నెదర్లాండ్స్లో ఉన్న కోర్ట్ ఇంటర్నేషనల్ వార్ ట్రిబ్యునల్ అనుకుంటా, వార్ క్రిమినల్స్ ట్రిబ్యునల్. సో అక్కడ కూడా ఉన్నది, పద్ధతి ఉన్నది, తప్పకుండా చేస్తా. వార్ క్రైమ్స్ కింద వస్తాయి, లిమిట్లెస్ క్రూయల్టీ కాబట్టి. అందువల్ల కాదు యుద్ధం ఏ దాని మీద వెళ్తుంది. ఇద్దరు షేక్ హ్యాండ్తో ఆఫ్ చేస్తారా, లేకపోతే ఎవరో ఒకరు తగ్గిపోయామని చెప్తారా, ఇంకా మనకు తెలియదు. ఆ లాస్ట్ సీన్ ఇంకా రాలేదు. ఆ లాస్ట్ సీన్ వస్తే మనం యుద్ధం ఏ పక్కన వెళ్తుంది, దీని తర్వాత లైఫ్ ఆఫ్టర్ ద వార్, యుద్ధం తర్వాత జీవితం ఏంటి అది మనం కొద్దిగా ఊహించవచ్చు, చెప్పచ్చు. ఇప్పుడు వరకు ఏం కనపడట్లేదు. డొనాల్డ్ ట్రంప్ కూడా ఎంత సీరియస్గా ఉన్నారు యుద్ధం ఆఫ్ చేయడానికి. ఆయన 2 సంవత్సరంన్నర ట్రై చేశాడు. ఆయన మాట రష్యా మీద లేదు, యుక్రెయిన్ మీద లేదు. కాదు కారణం ఇప్పుడు ఏమన్నా చేస్తాడా, అది వదిలేసాడా, రష్యాకి బుద్ధి రానే వదిలేస్తున్నాడా, ఇంకా అతని మైండ్ అతను చేసేది కూడా మనకు పూర్తిగా రావట్లేదు. అంటే ఈ ఖెర్సన్ ప్రాంతం ఎక్కడైతే బయోవార్ ఇది సస్పెక్ట్ చేస్తున్నామో ఆ ప్రాంతం అంతా కూడా రష్యా ఆక్రమణలోనే ఉంది. సో అలాంటప్పుడు అక్కడ వ్యాపించేటువంటి ఆంథ్రాక్స్ కేవలం అక్కడ యుక్రెయిన్కే పరిమితం కాకుండా మిగతా ఆ పొరుగున ఉన్నటువంటి ప్లేసెస్కి, అక్కడ దేశాలకు కూడా పాకుతూ ఉంది ఈ ఇదే. సో దీనివల్ల ఒక గ్లోబల్ హెల్త్ టెర్రర్ అనేది తెర మీదకి రాదంటారా? అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంకా లార్జ్ స్కేల్గా డెలిబరేట్గా ఇప్పటి వరకు అది జరిగిందా లేదా ఆ ప్రశ్న. ఇక వియత్నాంలో కొంతవరకు జరిగింది, అక్కడక్కడ జరిగిందా చిన్న చిన్న విషయాల్లో. ఇరాన్ యుద్ధంలో కూడా చేశారంటారు. ఇరాక్ అలాగే కొన్ని చోట్ల కొద్దిగా వాడారు. కానీ ఇది ఫస్ట్ టైం ఫుల్ స్కేల్ వార్ టైం చేస్తున్నారా, చేయబోతున్నారా. సో ఇది ఎలాగ అన్ఫోల్డ్ అవుతుంది మనం చూడాలి. ఎంత ఇంపాక్ట్ చేస్తారు, తక్కువ చేస్తారా, ఫుల్ స్కోల్గా చేస్తారా, వాళ్ళే ఒప్పుకుంటారా మేము చేసాం, మా మీద మొత్తం ఆల్రెడీ నిన్నటి నుంచి కొన్ని స్టేట్మెంట్స్ రష్యా ఇస్తాం, వీళ్ళు చేయాలని చేస్తున్నారు, డెలిబరేట్గా చేస్తున్నారు, యూరోప్ అంతా కలిసి మా మీద అసలైన యుద్ధం చేస్తున్నారు. సో ఎంత గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది. ఏమన్నా చిన్న న్యూక్లియర్ బాంబు వెళ్తామని భయపెడుతున్నారా ఎక్కడదా, లేకపోతే బయోలాజికల్ వార్తో ఆగుతారా, ఇంకా వెళ్తారా. రోజుకి ఎంత డెస్పరేట్గా ఉన్నాడు పుతిన్. అది మనకి పుతిన్ ఒక రష్యా ఒక డెమోక్రసీ కాదు కాబట్టి ఆయన చెప్పిందే చేస్తా, ఎవరు ఆప్ చేయరు. అందువల్ల ఎంతవరకు వెళ్తారు, తిరుగుబాటుతనం వచ్చే పరిస్థితి లేదు, అందరినీ నొక్కిస్తారు. సో ఇది రష్యాలో పుతిన్ ఆలోచన ఏంటి, డెస్పరేట్ అయిపోయాడా, ఇది చేస్తే ఆయన డెస్పరేట్ అయిపోయినట్లు లెక్క. యా, అంటే డబ్ల్యూహెచ్ఓ కూడా ఒక ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీగా దీన్ని ఏమన్నా సీరియస్గా తీసుకొని ప్రకటించేటువంటి అవకాశం ఉందంటారా? అస్సలు లేదు. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇథియోపియా కింద ఉన్నాయి డైరెక్టర్. ఆయన చైనా అక్కడ తీసుకొచ్చి అపాయింట్ చేసి, చైనాకి దగ్గర లేదు, చైనా ఇంటర్ఫియర్ అవుతూ ఉంటారు. ఎవరైనా మెంబర్స్ తీసుకొస్తే వాళ్ళు ఇంటర్వ్యూన్ అవుతారు, కానీ ఇంటర్వ్యూన్ అవుతారంటే చేయొద్దని చెప్తారు. అంతవరకే మనం చూసాం. అది ఎలాగ అన్ఫోల్డ్ అవుతుందో మనం ఇంకా చెప్పలేం. అన్ఫోల్డ్ అమెరికా ఇంటర్వ్యూన్ అవుతుందా, ఈ బెదిరింపులు రష్యా అమెరికాతో మేము బెదిరిస్తున్నాం ఇంటర్వ్యూ ఇంకా బయటికి రావట్లేదు. రష్యాకి ఎంత నొప్పి ఉన్నది. పుతిన్ ఈ సీరియస్ సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాడు. ఆ రష్యాలో జరిగేది సీరియస్ సిచ్యువేషన్. ఇంత అక్కడ ప్రజలు కూడా తిరుగుబడతానని చేసి స్టేజ్లో ఉన్నారు. పెట్రోల్ దొరకట్లేదు, స్టీల్ దొరకట్లేదు, రష్యా మీద బాంబ్స్ వేస్తున్నారు. యుక్రెయిన్ మన జూన్ 7వ తారీఖు 6వ తారీఖు పెద్ద మార్చ్ పాస్ట్ పెడితే అప్పుడు అమెరికన్స్ ప్లీజ్ చేశాడు పుతిన్. ఈవేళ రేపు యుక్రెయిన్తో మా మీద అటాక్ చేయొద్దని చెప్పని ప్లీజ్ చేశారు. బ్రతిమాలాడు, అది చేయలేదు. సో ఇదంతా వార్ ఆఖరి అయిపోతుందని మనం ఆలోచించవచ్చు. కానీ ఎలాగెండ్ అవుతుంది, మనం పుతిన్ మీద ఉన్న ప్రెషర్ ఒకటి, యుక్రెయిన్ మీద ఉన్న ప్రెషర్ ఒకటి. సో
సో అది మోస్ట్ ఇంపార్టెంట్. పుతిన్ ఆగేటట్టుగా కనపడలేదు, ఎందుకంటే ఆయన మాటలకి ఆయన ట్రాప్ అయ్యింది. ఆయన మాటలకి ఆయన ట్రాప్ అయ్యాడు. తగ్గితే చంపేస్తారు నన్ను, మా జనం ఎవరో రిబెల్ చేస్తారా అని మా మీద అని ఆయన ఫియర్, కంప్లీట్ ఫియర్ అయిపోయింది ఆయన. తగ్గితే ఫినిష్ అయిపోతాం. సో ఇదేదో ఇలాగా ఆయన చేసేది సైకాలజీ ఎలాగున్నది అది మనకు బయటికి రావట్లేదు. క్రెమ్లిన్ ఉండేది, రష్యన్ గవర్నమెంట్ ఉండేది ఏరియా క్రెమ్లిన్ అంటే బయటికి రావట్లేదు న్యూస్. ఎక్కువ మనకి ఎవరిని కలవడు ఆయన, ఆయన ఇంటికదే కలుస్తాడు. బయట పబ్లిక్ లాగా పాలిటీషియన్స్ లాగా వెళ్తాం లేదు, ఎవరో చంపేస్తారని భయం. అందువల్ల మనం రోజు రోజుకి అసెస్మెంట్ చేయాలి. ఈవేళ ఏమన్నా అమెరికా యూరోప్ కొంచెం గట్టిగా ఇంటర్వ్యూన్ అవుతారా ఆఫ్ చేయమని, లేకపోతే ఏమవుతుందో చూద్దాం. రష్యా చేయనే, యుక్రెయిన్ చచ్చిపోతారు, రష్యాకు చెడ్డ పేరు వస్తుంది, అలాగే ఆలోచనలో ఉన్నారా యూరోపియన్స్, అది మనకి ఇంకా బయటికి రావట్లేదు. కానీ ఎవరు ఏం ఫాస్ట్గా కదల్సిందే. యుక్రెయిన్ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఆఫ్ చేయమని చెప్పట్లేదు, ఎందుకంటే ఆఫ్ చేస్తే ఓడిపోయినట్లు లెక్క. రష్యా ప్రెసిడెంట్ ఎవరో వెళ్ళి సలహా ఇచ్చేవాడు ఎవరు లేడు, ఆఫ్ చేయమంటే రష్యా ఓడిపోయినట్లు లెక్క. ఒక పెద్ద మనిషి వచ్చి ఎవరు ఓడిపోలేదు మేమే ఆఫ్ చేసేద్దామని చెప్పే డొనాల్డ్ ట్రంప్ చెప్పలేకపోతున్నాను, చెప్తే నా మాట వింటలేదంట. సో డొనాల్డ్ ట్రంప్ కూడా అర్థం చేసుకున్నది ఏంటంటే ఇది ఫుట్బాల్ మ్యాచ్ కాదు, ఏదో ఒక రెఫరీ ఇచ్చిన నిర్ణయాన్ని వెనక పెట్టేయటానికి కాదు, ఇది ఆగకుండా అలాగ స్పీడ్గా వెళ్ళిపోతుంది. పైగా రెఫరీ డెసిషన్ కూడా వినేటువంటి స్టేజ్లో లేరు కదా సార్. రెఫరీ నిన్న అమెరికన్ ప్రెసిడెంట్ ఒక రెడ్ కార్డ్ అమెరికన్ ప్లేయర్కి ఇస్తే అంటే వాడు మళ్ళీ ఆటలు ఆడుకోండి, అవును, అది లిఫ్ట్ చేయించాడు డొనాల్డ్ ట్రంప్. అది పెద్ద, అది ప్రపంచం అంతా ఈవేళ ఏం డిస్కస్ చేస్తుందంటే రెడ్ కార్డ్ ఇచ్చిన అమెరికన్ ప్లేయర్కి డొనాల్డ్ ట్రంప్ ఫీఫా ప్రెసిడెంట్తో మాట్లాడి అది ఎత్తిచ్చేసాం. దాని గురించి మాట్లాడుతున్నారు కానీ యుక్రెయిన్ రష్యాలో రోజు 2000 మంది చచ్చిపోతున్నారని ఎవరు మాట్లాడలేదు. నార్మలైజ్ అయ్యి అంతే కదా, రోడ్ల మీద చంపుకుంటాం, వెరీ ట్రూ, నార్మలైజ్ అయిపోయింది, అవుతూ ఉంటుంది. ఇది ఏం చేస్తాం, లెబనాన్లో ఇజ్రాయెల్ లెబనాన్ హెల్బుల్లా దెబ్బలాడుకుంటున్నారు, నార్మలైజ్ అయిపోయింది, చాలా క్యాషువల్ అయిపోయింది. సో అది భయంకరమైన పరిస్థితి. రేపు ఎక్కడైనా భారతదేశం మీద కూడా ఇలాంటి దాడులు చేస్తే గొడవల్లో ఉన్నారు కదా, ఏదో చేశారు అంటారు. సో ఇది మన వరకు మనకి ఇది భయంకరమైన పరిస్థితి. ఇది భారతదేశానికి యుద్ధం ఆగితే మంచిది, ఎందుకంటే మనం కూడా ఎన్నో యుద్ధ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఎదరవాళ్ళు యుద్ధంలో మునిగిపోవాలని మనం కోరితే మన మీద కూడా వస్తుంది అలాంటి పరిస్థితులు. నేను ఎదురు చూసేది ఎవరు ఇంటర్ఫియర్ అవ్వట్లేదు, ఎందుకంటే మా మాట వినరు, మన పరువు పోతుంది అని ఎవరు ఇంటర్వ్యూన్ అవ్వట్లేదు. రేపు మాపో ఆ స్టెప్కి వచ్చేస్తే మాత్రం ప్రపంచంలో మళ్ళీ అదొక ఇర్రివర్సిబుల్ స్టెప్, అంటే అడుగు తిరిగి మళ్ళీ వెనక్కి ఆ గడప దాటింది, ఆ బయోలాజికల్ వెపన్స్, కెమికల్ వెపన్స్ వాడితే అది ఒక క్రాస్ చేశారు, మళ్ళీ తిరిగి రాలేరు అక్కడి నుంచి. సో అది ఈవేళ అంత సీరియస్ సిచ్యువేషన్లో ప్రపంచం ఉన్నారు. కరెక్ట్. కానీ ఈ సీరియస్ సిచ్యువేషన్ ఎవరు పట్టించుకుంటున్నారు? పట్టించుకోలేదు. 200 కోట్ల మంది నిన్న ఫుట్బాల్ మ్యాచెస్ చూశారు, తప్పలేదు. ఒక 20,000 మంది కూడా దీని గురించి పట్టించుకోలేదు. కరెక్ట్. అందువల్ల ఇది యునైటెడ్ నేషన్స్ అంటారు, యునైటెడ్ నేషన్స్ కరిగిపోయింది. ఎప్పుడైతే 15 సంవత్సరాల క్రితం చైనా గ్రాప్ చేసిందో యునైటెడ్ నేషన్స్ కింద ఉన్న బాడీస్ అన్నీ వాళ్ళు మనుషులు పెట్టుకున్నారు, ఆ వాల్యూ పోయింది యునైటెడ్ నేషన్స్. ఆ ఎలక్ట్ అయ్యేది కూడా గొప్ప రావట్లేదు. వస్తే చైనా మెంబర్షిప్ అన్ని చోట్ల ఉన్నది, పెద్ద బ్లాక్ తయారు చేసేవారు, అన్ని పదవులు వాళ్ళు సంపాదించుకోవటానికి వాళ్ళ మనుషులు. యునైటెడ్ నేషన్స్ ఇన్ఎఫెక్టివ్ అయిపోయింది, చాలా విచారంగా ఇన్ఎఫెక్టివ్ అయిపోయింది. అదైనా సరిగ్గా ఉండుంటే వాళ్ళని తీర్చేదు, దెబ్బలాడు కలుదు, రష్యాని కలుదు, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఎవరు వెళ్ళలేదు, ఎవరేం చేయట్లేదు. అందువల్ల ఈవేళ ప్రపంచానికి వచ్చింది ఏంటంటే ఒకటే సూపర్ పవర్ అయిపోవడం వల్ల ఇద్దరి మధ్యన ప్రపంచంలో ఒక పీస్ అనేది కష్టం అయిపోయింది. 2 సూపర్ పవర్స్ ఉండేటప్పుడు ఇద్దరు వాళ్ళ సైడ్ని కంట్రోల్ చేసేవారు. ఇప్పుడు ఎవరు కంట్రోల్ అవ్వట్లేదంటే అమెరికా అందరినీ కంట్రోల్ చేయలేదు, అదర్ సైడ్ కూడా ఎవరు ముందలు రావట్లేదు. చైనా పాలసీ అన్నిట్లో వెనకాల అలా చేసుకుంటా పోనే
వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు, వాళ్ళు వీక్ అవుతారు, మనం బలం అవుతాం. సో ఒక సినికల్ స్టేజ్, పట్టించుకోని స్టేజ్ మాత్రం ప్రపంచం వచ్చింది. ఇవాళ డిస్కస్ చేస్తామంటే కెమికల్ వెపన్స్ ఇది ఒక ఎవరు అనుకోని విషయం. ఇంత అడ్వాన్స్ వచ్చాక ప్రపంచంలో ఒకరి జనం కలుస్తున్నారు, పనిచేస్తున్నారు, ఇలాంటి ఒకరి మీద ఒకరు వాడుకుంటున్నారంటే ఇది సైకలాజికల్గా ఒక కొత్త లైఫ్ మాత్రం మనం స్టార్ట్ చేసాం అని మనం భావించాం.